జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ 36వ దినోత్సవ వేడుకలు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సురుగు సీను జగన్ ఆధ్వర్యంలో జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఎంఆర్పీఎస్ 6వ దినోత్సవ మరియు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ 6వ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ దుమ్మాల గంగారాం, ఎంఎస్పీ జిల్లా కో కన్వీనర్ బెజ్జంకి సతీష్, జగిత్యాల జిల్లా సీనియర్ నాయకులు బాలశంకర్, జగిత్యాల జిల్లా సీనియర్ నాయకులు దుమ్మాల గంగారాం, ఉపాధ్యక్షులు భువనగిరి కిషన్, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరపల్లి సతీష్, నక్కస్ రమేష్, కొల్లూరి సురేందర్, ఎలుగందుల మోహన్, చొప్పదండి చంద్రయ్య, మీసాల సాయిలు, పోడేటి సునీల్, మండల అధ్యక్షుడు చెవుమద్ది రమేష్, చిన్న కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈదురుమూడి అనే గ్రామంలో ఒక 20 మంది యువకులతో ప్రారంభ ఎంఆర్పీఎస్ ఈరోజు 30 సంవత్సరాలు దర్శన సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ గారి బర్త్డేను మరియు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాము. గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ సాధించిన విజయాలు, సామాజిక ఉద్యమాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ, వృద్ధుల పింఛన్, విద్యార్థుల పింఛన్ కానీ గత ప్రభుత్వాలను నిర్వహించి సాధించిన సామాజికవేత్త ఎవరంటే మందకృష్ణ మాదిగ గారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ జగిత్యాల పట్టణంలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఏదైతే ఈదిమూడిలో, ప్రకాశం జిల్లా ఈదిమూడిలో ఏర్పడ్డటువంటి ఎంఆర్పీఎస్ మరి 29 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30వ సంవత్సరానికి అడుగుతున్న సందర్భంగా ఇవాళ ఆవిర్భావ దినోత్సవాలు జగిత్యాల పట్టణంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఇవాళ ఏ లక్ష్యం ఎస్సీల వర్గీకరణ కోసం ఏర్పడ్డటువంటి మాదిగ దండోర ఉద్యమం ఇవాళ ఏదైతే ఒక సామాజిక ఉద్యమాలుగా అనేక వర్గాలకు మరి ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలను, అదేవిధంగా ఇవాళ దళిత అణగారిన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులను కానీ వివిధ రూపాల్లో ఏ పోరాటమైనా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ముందుండి మరి ఇవాళ ఈ సమాజానికి సేవ చేసినటువంటి సందర్భాలు మనకు అనేకంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే మాదిగ దండోర ఉద్యమాన్ని మరి 30 సంవత్సరాలుగా మరి మొక్కబోని దీక్షతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఇవాళ ఈ దేశంలో ఒక మాదిగ దండోర ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ గారు మొన్ననే మరి దేశ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఏదైతే వరంగల్లో సభలో మరి మందకృష్ణ మాదిగ గారిని అలింగనం చేసుకొని మరి ఏదైతే మందకృష్ణ మాదిగ గారి మరి చేసుకున్నటువంటి ఆ ఫోటోను కానీ, ఆ వీడియోను కానీ ఆయన ఒక ట్విట్టర్లో పెట్టుకొని మాదిగ సమాజాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి రోజులు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఇవాళ ఎంఆర్పీఎస్ ఒక భారతదేశ ఉద్యమంగా మారింది. ఇవాళ ఎస్సీల వర్గీకరణ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో త్వరలో మా ఆకాంక్ష నెరవేరబోతూ ఉంది. మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఇదే రోజు గౌరవ మందకృష్ణ మాదిగ గారి యొక్క జన్మదినం కావడం విశేషం. మరి 29 సంవత్సరాల క్రితం 20 మంది యువకులతోని ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో మాదిగ దండోర ఉద్యమాన్ని నిర్మాణం చేసి అంచెలుగా ఎదిగి రాష్ట్రమంతటా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎంఆర్పీఎస్గా ఆవిర్భవించి ఈనాడు హక్కుల కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అంటే కేవలం మాదిగల రిజర్వేషన్ల వర్గీకరణ కొరకే కాకుండా అణగారిన వర్గాల కోసం, వృద్ధుల కోసం, వికలాంగుల కోసం మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి ఉద్యమాలు చేపట్టినటువంటి ఘనత మందకృష్ణ మాదిగ గారికి దక్కింది. మరి ఈనాడు మరి ఎవరైతే పేరు పక్కన మన కులం పేరు పెట్టుకునేటువంటి సంప్రదాయం అది ఓన్లీ కృష్ణ మాదిగ గారితోనే ఈ రాష్ట్రంలో మొదలైంది. మరి అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి ఉద్యమానికి అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా మరి ఈ రాష్ట్రంలో మొక్కవేని ధైర్యంతో మాదిగ దండోర నిర్మాణాన్ని చేసి పల్లె నుంచి ఢిల్లీ వరకు కూడా విస్తరింపజేసి ఈనాడు వర్గీకరణ ఫలితాలు సాధించబోతున్న సందర్భంలో కూడా ఈనాడు ఉమ్మడి కులాలందరికీ కూడా మరి శుభసూచకం. వారి